వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడల్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా పీపీపీకి సంబంధించినటువంటి వివిధ రకాల డిఫరెంట్ మోడల్స్ ఏంటి అని అడిగాడు. సో అవేంటో ఒకసారి చూద్దాం. పీపీపీ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ ప్రొవైడింగ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ బై గవర్నమెంట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ప్రైవేట్ సెక్టర్. ప్రభుత్వం అనేది ప్రైవేట్ సెక్టార్తో పార్ట్నర్షిప్ అయ్యి ఒక పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా పబ్లిక్ సంబంధించిన సర్వీసెస్ని కానీ ప్రొవైడ్ చేసేటువంటి ఒక మోడే పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఏంటంటే పబ్లిక్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా సర్వీసెస్ని కానీ ప్రభుత్వం అనేది ప్రైవేట్ సెక్టార్తో కలిపి ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే పీపీపీ అంటాం. ఓకే, క్లియర్? ఇట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ అండ్ సర్వీసెస్. పబ్లిక్స్ యొక్క అంటే పబ్లిక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యూటిలిటీస్ మరియు సర్వీసెస్కు అనుగుణంగా ప్రభుత్వానికి మరియు ప్రైవేట్ సెక్టార్కి మధ్య ఉన్నటువంటి లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్ అంటే సుదీర్ఘ కాల ఒప్పందాన్ని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పిలుస్తాం. అంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ కలిపి ఒక సుదీర్ఘ కాలం, ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల ప్రాతిపదికన తీసుకొని ఆ ప్రజలకు అవసరమైన సర్వీసెస్ని కానీ యూటిలిటీస్ని కానీ కల్పించడంలో రెండిట్ల మధ్య ఉన్నటువంటి ఒప్పందాన్నే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం. ఓకేనా? పీపీపీ మెకానిజం ఈజ్ ఏ మేజర్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఎఫర్ట్స్ యాజ్ దేర్ ఈజ్ హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఇన్ ద సెక్టార్. సో ఈ పీపీపీ మెకానిజం అనేది భారతదేశంలోనే అతిపెద్ద మేజర్ ఎలిమెంట్గా చెప్తాం. ఎందులో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో, ఇండియా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో అతిపెద్ద మేజర్ ఎలిమెంట్ దేని అంటామంటే పీపీపీ మెకానిజం అంటాం. సో ఇది ఎలా పనిచేస్తుందంటే దెర్ ఈజ్ ఏ హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఇన్ ద సెక్టర్. సో సెక్టార్లో ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్గా ఇది ఒక అతిపెద్ద హై లెవెల్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్గా మనకి పీపీపీ అనేది నిలిచింది. సో ద 12th ప్లాన్ టార్గెట్స్ స్పెండ్ 1000 billions టు ఎక్స్పాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12వ పంచవర్ష ప్రణాళిక, 5 సంవత్సరాలకు ఒక ప్లాన్ రిలీజ్ చేస్తారు. సో ఇండియాలో వచ్చినటువంటి 12th ప్లాన్ దేన్ని టార్గెట్ చేసిందంటే 1000 బిలియన్ల ఎక్స్పాండేషన్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఖర్చు పెట్టాలి. అదేవిధంగా కన్వెన్షనల్ ఫ్రమ్ ఫైనాన్స్ ద బడ్జెటరీ అలోకేషన్ బై ద గవర్నమెంట్ ఇచ్చేటువంటి బడ్జెట్ అలోకేషన్లో నాట్ ఇనఫ్ టు మీట్ దిస్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ సైజ్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క సైజ్ అనేది మరీ బిగ్గా ఉండకుండా, అంటే మరీ పెద్దదిగా అవ్వకుండా $1000 బిలియన్ సంబంధించినటువంటి 12th ప్లాన్ అనేది ఎంత ఖర్చు పెట్టాలని టార్గెట్ చేసిందంటే 1000 బిలియన్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో 1000 బిలియన్లు ఖర్చు పెట్టాలని చెప్పింది. కానీ దీనికి గవర్నమెంట్ బడ్జెట్ అలోకేషన్ అనేది అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి బడ్జెట్ యొక్క ఆమోదం అనేది దీనికి అంత ఆమోదకరంగా ఇంత పెద్ద సైజులో, ఇంత బిగ్ సైజులో ఉన్నటువంటి ఈ అమౌంట్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అనేది సంశయించిందని చెప్పొచ్చు. అదేవిధంగా సో ద గవర్నమెంట్ అట్ ప్రెసెంట్ ఈజ్ మేకింగ్ సెవరల్ ఎఫర్ట్స్ టు మాడిఫై ద ఎనర్జైజ్ ద పీపీపీ. సో ఈ పీపీపీ మోడ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేషన్ని మాడిఫై చేయడానికి అంత పెద్ద మొత్తంలో ఎక్స్పాండేషన్ పెట్టుకోలేము కాబట్టి, అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేము కాబట్టి గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేసిందంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యొక్క మోడ్ ఏదైతే ఉందో దీన్ని మాడిఫై చేయడానికి గవర్నమెంట్ అనేది దృష్టి పెట్టింది. దీన్ని మాడిఫై చేయడానికి, పీపీపీని మాడిఫై చేయడానికి గవర్నమెంట్ దృష్టి పెట్టింది. ఏ కమిటీ చైర్డ్ బై కేల్కర్ ఆల్సో మేడ్ వాల్యుబుల్ రికమెండేషన్స్ టు ఎంపవర్ ద పీపీపీ మెకానిజం. పీపీపీ మెకానిజం యొక్క ఎంపవర్ కోసం ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే కేల్కర్. ఈయన కొన్ని వాల్యుబుల్ రికమెండేషన్స్ని తీసుకొచ్చాడు. ఈ పీపీపీ మెకానిజాన్ని డెవలప్ చేయడానికి కొన్ని రకాలైనటువంటి రికమెండేషన్స్ని తీసుకొచ్చాడు. అంటే ఆ కమిటీ కొన్ని రికమెండేషన్స్ సూచించింది. అవేంటంటే ముందు బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ BOTని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పాడు. సో ఇదేంటంటే దిస్ ఈజ్ ద శాంపుల్ కన్వెన్షనల్ పీపీపీ మోడల్ వేర్ ద ప్రైవేట్ పార్ట్నర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు డిజైన్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బ్యాక్ ద ఫెసిలిటీ టు ద పబ్లిక్ సెక్టార్. పబ్లిక్ సెక్టార్కి ఏదైనా సరే ఒక సర్వీస్ని, ఒక ఫెసిలిటీని కల్పించడంలో, అంటే ఆ ఫెసిలిటీకి సంబంధించిన డిజైన్, బిల్డ్,
ఆపరేటు మరియు ట్రాన్స్ఫర్ వీటన్నిటికి సంబంధించిన రెస్పాన్సిబుల్ అనేది ప్రైవేట్ పార్ట్నర్ అనేవాడు తీసుకోవాలి అని ఈ కమిటీ సూచించింది. అదేవిధంగా రోల్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్. ఈ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి పార్ట్నర్ యొక్క రోల్ ఏంటంటే ఇట్ ఈస్ టు బ్రింగ్ ద ఫైనాన్స్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ టు కన్స్ట్రక్ట్ అండ్ మెయింటైన్ ఇట్. సో ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైనాన్స్ సపోర్ట్ ని ప్రైవేట్ సెక్టర్ పార్ట్నరే భరించాలి. అదే విధంగా దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మొత్తం అతనే తీసుకోవాలి. కన్స్ట్రక్ట్ చేయడము, మెయింటైన్ చేయడము ఈ పూర్తి బాధ్యతలు ప్రైవేట్ సెక్టర్ కి చెందిన పార్ట్నరే తీసుకోవాలని చెప్పింది ఈ కమిటీ. అదే విధంగా ఇన్ రిటర్న్ ద పబ్లిక్ సెక్టర్ విల్ అలౌ టు కలెక్ట్ రెవెన్యూ ఫ్రమ్ ద యూజర్స్. పబ్లిక్ సెక్టర్ ఏం చేయాలంటే యూజర్స్ నుంచి రెవెన్యూని కలెక్ట్ చేసే బాధ్యతని పబ్లిక్ సెక్టర్ వాళ్ళు తీసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్ వారు కన్స్ట్రక్ట్ చేయడం, మెయింటైన్ చేయడం ఆ బాధ్యతలని ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటే రెవెన్యూని కలెక్ట్ చేసే బాధ్యత పబ్లిక్ సెక్టర్ తీసుకోవాలని చెప్పింది ఈ కమిటీ. ద నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కాంట్రాక్టెడ్ అవుట్ బై NHAI అండర్ PPP మోడ్ ఈజ్ మేజర్ ఎగ్జాంపుల్ ఫర్ ద BOT మోడల్. సో BOT మోడల్ కి అతి పెద్ద ఉదాహరణగా ఏం చెప్తామంటే నేషనల్ హైవేస్ ని నిర్మించే ప్రాజెక్టు NHAI విభాగం కిందకి ఇచ్చారు. సో అదే BOI మోడల్ కి అతి పెద్ద ఎగ్జాంపుల్, BOT మోడల్ అన్న. నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్డ్ ఓన్ ఆపరేట్, దీన్ని BOO అంటాం. ఇదేంటంటే దిస్ ఈజ్ వేరియేషన్ అండ్ డిఫరెన్స్ ఈజ్ దట్ ద ఓనర్షిప్ ఆఫ్ ద న్యూలీ. ఇందులో ఓనర్షిప్ కి సంబంధించి ఒక సరికొత్త ఓనర్షిప్ ని తీసుకొచ్చారు. బిల్ట్ ఫెసిలిటీ విల్ రెస్ట్ విత్ ద ప్రైవేట్ పార్టీ హియర్. ఈ విధానంలో బిల్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే నిర్మించే బాధ్యత అనేది ప్రైవేట్ పార్టీకి ఇవ్వలేదు ఇక్కడ. సో ద పబ్లిక్ సెక్టర్ పార్ట్నర్ అగ్రీస్ టు పర్చేస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రాజెక్ట్ మ్యూచువల్లీ అగ్రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అగ్రీ అవుతూ కావలసినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేసి ప్రొవైడ్ చేసే బాధ్యత ఎవరికి అప్పచెప్పారంటే పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటి పార్ట్నర్ కి అప్పచెప్పారు. సో ఇది బిల్డ్ ఓన్ ఆపరేట్. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, దీన్ని BOOT అంటాం. సో దీన్ని కొంచెం మోడిఫై చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. అదేంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఆన్ ద లైన్స్ ఆఫ్ BOT. ఇది కూడా BOT లాగానే పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆఫ్టర్ ద నెగోషియేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం, ఇక్కడ BOT లో పీరియడ్ ఆఫ్ టైం ని నెగోషియేట్ చేశారు. సో దాన్ని ఇందులో ఇన్క్లూడ్ చేస్తూ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెస్డ్ ట్రాన్స్ఫర్డ్ ద గవర్నమెంట్ ఆర్ టు ద ప్రైవేట్ ఆపరేటర్. ఒక గవర్నమెంట్ కి కానీ లేదా ప్రైవేట్ ఆపరేటర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క అసెస్మెంట్ అనేది వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా. సో అది బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. సో ఇవన్నీ కూడా కొంచెం క్లమ్జీగా ఉంటాయి కానీ చాలా ఈజీగానే ఉంటాయి నాన్న. ఒకటికి రెండు సార్లు వింటే ఈజీగానే మనం రాసేయగలుగుతాం. ఇక నెక్స్ట్ వన్ చూస్తే ఇందులోనే దిస్ అప్రోచ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హైవేస్ అండ్ పోర్ట్స్. సో ఈ అప్రోచ్ అనేది BOOT అనే అప్రోచ్ అనేది దేనికి ప్రధానంగా ఉపయోగపడుతుంది అంటే హైవేస్, పోర్ట్స్ ని డెవలప్మెంట్ చేయడంలో ఈ అప్రోచ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిల్డ్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్, దీన్ని బోల్ట్ అంటాం సింపుల్ గా. బిల్డ్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్. ఇన్ దిస్ అప్రోచ్, ఈ అప్రోచ్ లో భాగంగా ద గవర్నమెంట్ గివ్స్ ఏ కన్సెషన్ టు ప్రైవేట్ ఎంటిటీ టు బిల్డ్ ఏ ఫెసిలిటీ. ఒక ఫెసిలిటీని బిల్డ్ చేయడంలో ప్రైవేట్ ఎంటిటీకి కన్సెషన్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ అనేది ప్రైవేట్ పార్ట్నర్ కి కన్సెషన్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఓన్ ద ఫెసిలిటీ, ఫెసిలిటీని ఓన్ చేసుకోవడం. లీజ్ ద ఫెసిలిటీని లీజ్కి ఇవ్వడం. టు ద పబ్లిక్ సెక్టర్ అండ్ దట్ ఎండ్ ఆఫ్ ద లీజ్ పీరియడ్ ట్రాన్స్ఫర్ టు ద ఓనర్షిప్ ఆఫ్ ద ఫెసిలిటీ టు ద గవర్నమెంట్. ఇక్కడ ఈ బోల్ట్ సిస్టమ్ లో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ తాను నిర్మించినటువంటి బిల్డ్ ఎంటిటీ అంటే వాళ్ళు ఏదైతే బిల్డ్ చేశారో దాన్ని లీజ్కి ఇస్తారనమాట. సో ఆ లీజ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ లీజ్ పీరియడ్ వరకు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి వ్యక్తికి ఓనర్షిప్ ఇస్తారు. ఆ లీజ్ తీరిన తర్వాత మరలా ఓనర్షిప్ ని గవర్నమెంట్ కి ఇచ్చేయాలి. సింపుల్ గా మనం ఇల్లు తనఖా పెడతాం. అప్పుడు ఇంటి మీద మన ఇల్లుని ఎవరికైనా తనఖా పెట్టామనుకోండి, అంటే లీజ్కి ఇచ్చేసాం అనుకోండి. సో లీజ్కి తీసుకున్న వాళ్ళకి పూర్తి హక్కులు ఉంటాయి. ఆ లీజ్ కాలం ఎంత అవుతుందో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు లీజ్కి ఇచ్చాం కాబట్టి ఆ 2-3 సంవత్సరాల పూర్తి బాధ్యత వాళ్ళదే. సో తర్వాత ఆ కాలం అయిపోయిన తర్వాత మరలా ఓనర్షిప్ అనేది ఓనర్కి వస్తుంది. అలాగే గవర్నమెంట్ లీజ్కి ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైం వరకు ప్రైవేట్ సెక్టర్ అండర్లోనే ఓనర్షిప్ ఉంటుంది. ఆ టైం ముగిసిన తర్వాత ఓనర్షిప్ ఎవరి చేతిలోకి వస్తుంది అంటే గవర్నమెంట్ చేతిలోకి మరలా వచ్చేస్తుంది. నెక్స్ట్ లీజ్ డెవలప్ ఆపరేట్, దీన్ని LDO అంటాం. హియర్ ఇక్కడ ద గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ రిటైన్స్ ఓనర్షిప్ ఆఫ్ ద న్యూలీ క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ
అండ్ రిసీవ్స్ పేమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీజ్ అగ్రిమెంట్ విత్ ద ప్రైవేట్ ప్రమోటర్. ప్రైవేట్ ప్రమోటర్ నుంచి లీగ్ అగ్రిమెంట్ రూపంలో గవర్నమెంట్ అనేది దానికి సంబంధించిన ఓనర్షిప్ ని కొత్తగా క్రియేట్ చేసి వారి దగ్గర నుంచి పేమెంట్ ని కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఓనర్షిప్ అనేది ఇస్తుంది. సో ఏ రూపంలో ఇస్తుంది? లీజ్ అగ్రిమెంట్ రూపంలో ఇస్తుంది. దిస్ అప్రోచ్ ఈజ్ మోస్ట్లీ ఫాలోడ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్. ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ ని డెవలప్మెంట్ చేయడంలో ఈ అప్రోచ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, రిహాబిలేట్ అండ్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్. దీన్ని రాట్ అంటాం. అండర్ ద అప్రోచ్, ఈ రిహాబిలేట్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్ యొక్క అప్రోచ్ లో భాగంగా ద గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ అలౌ ప్రైవేట్ ప్రమోటర్స్. ఇందులో ప్రైవేట్ ప్రమోటర్స్ ని అలౌ చేస్తారు. ఎందుకోసం అంటే రిహాబిలిటేట్ అండ్ ఆపరేట్ ఫెసిలిటీ డ్యూరింగ్ ఏ కన్సెషన్ పీరియడ్. ఒక కన్సెషన్ పీరియడ్ నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ రిహాబిలిటేట్ ని మరియు ఫెసిలిటేట్ ని ఆపరేట్ చేయడం కొరకు ప్రైవేట్ వ్యక్తిని అలౌ చేస్తారనమాట ఈ అప్రోచ్ లో భాగంగా. సో అట్ ద కన్సెషన్ పీరియడ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద కన్సెషన్ పీరియడ్ ద ప్రాజెక్ట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బ్యాక్ టు గవర్నమెంట్. కన్సెషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత పూర్తి ప్రాజెక్ట్ మొత్తం గవర్నమెంట్ కి లేదా లోకల్ బాడీస్ కి అండర్టేకింగ్ కిందకి, అంటే వాళ్ళ ఆధ్వర్యంలోకి పంపేయడం జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా కన్సెషన్ పీరియడ్ లో ఉండేటప్పుడు ప్రైవేట్ సెక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. ఆ కన్సెషన్ పీరియడ్ పూర్తి అయిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్ట్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అంటే గవర్నమెంట్ కి లేదా లోకల్ బాడీస్ కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. నెక్స్ట్, డిబిఎఫ్ఓ అమ్మ, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ అండ్ ఆపరేట్. ఈ అప్రోచ్ లో ఏం జరుగుతుందంటే ద ప్రైవేట్ పార్టీ అజ్యూమ్స్ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కన్సెషన్. కన్సెషన్ కి సంబంధించిన పూర్తి బాధ్యత ప్రైవేట్ పార్టీ తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్, డిజైన్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఫైనాన్స్ కానీ, ఆపరేట్ ద ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ కన్సెషన్. ఆ పీరియడ్ ఆఫ్ కన్సెషన్ కి సంబంధించి దానికి సంబంధించినటువంటి డిజైన్ ని అదే నిర్ణయిస్తుంది ప్రైవేట్ పార్టీ, కన్స్ట్రక్షన్ అదే చేస్తుంది, దానికి సంబంధించిన ఫైనాన్స్ అదే చూస్తుంది. టోటల్ ఆపరేట్ సిస్టమ్ మొత్తం ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రైవేట్ సెక్టర్ చేతిలోనే ఉంటుంది. ఓకేనా? ఇక ఇందులో మనం ప్రైవేట్ పార్టీ అజ్యూమ్స్ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ కన్సెషన్. పీరియడ్ ఆఫ్ కన్సెషన్ పూర్తి అయినంత వరకు పూర్తి బాధ్యత ప్రైవేట్ పార్టీదే. సో ఇప్పుడే చెప్పుకున్నాం, డిజైన్, కన్స్ట్రక్ట్, ఫైనాన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడం ఇవన్నీ ఎవరు చేస్తారంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ నాన్న. నెక్స్ట్ వన్ ఏంటి? మేనేజ్మెంట్ కాంట్రాక్ట్. ఇందులో ఏం జరుగుతుందంటే ద ప్రైవేట్ ప్రమోటర్స్ హ్యాస్ ద ఫంక్షన్స్. ఇక్కడ ఫంక్షన్స్ ని నిర్వహించే వాళ్ళు ఎవరంటే ప్రైవేట్ ప్రమోటర్స్. సో రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫుల్ రేంజ్ ఇన్వెస్ట్మెంట్, ఆపరేషన్, మెయింటెనెన్స్. హీ హ్యాస్ ద అథారిటీ టు మేక్ డైలీ మేనేజ్మెంట్ డిసిషన్స్ అండర్ ఏ ప్రాఫిట్ షేరింగ్ ఆర్ ఫిక్స్డ్ ఫీజ్ అరేంజ్మెంట్స్. ఒక ఫిక్స్డ్ ఫీజ్ అరేంజ్మెంట్స్ కు అనుగుణంగా ప్రాఫిట్ షేరింగ్ కానీ లేదా ఫిక్స్డ్ ఫీజ్ అరేంజ్మెంట్ అంటే లాభాన్ని పంచుకోవడము, లేదా ఒక ఫిక్స్డ్ షేరింగ్ ని అంటే అంటే మీరు 60:40, 50:50 లేదా 30:70 ఇలా ఒక ఫిక్స్డ్ రేషియో అనేది ఏర్పాటు చేసుకొని వచ్చినటువంటి ప్రాఫిట్ ని షేర్ చేసుకునేటువంటి అరేంజ్మెంట్స్ ని ఏర్పాటు చేసుకొని మొత్తం ప్రైవేట్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోకి ఇచ్చేస్తారు. అంటే మొత్తం అన్ని బాధ్యతలు ప్రైవేట్ ప్రమోటర్స్. ఇన్వెస్ట్మెంట్ కానీ, దానికి సంబంధించినటువంటి వివిధ రకాల మెయింటెనెన్స్ కానీ, ఆపరేషన్ కానీ. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ వాళ్ళే చూసుకుంటారు, ఆపరేషన్ ప్రైవేట్ వాళ్ళే చూసుకుంటారు, మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళే చూసుకుంటారు. వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ప్రాఫిట్ షేరింగ్ కానీ ఫిక్స్డ్ ఫీజ్ అరేంజ్మెంట్ అంటే ఒక సంవత్సరానికి ఇంత అని ఫిక్స్ చేసిన అమౌంట్ రూపంలో కానీ, లేదా ప్రాఫిట్ షేరింగ్ 30:70 లేదంటే 60:40 ఇలా ఒక ఫిక్స్డ్ రేషియోలో పబ్లిక్ మరియు అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ప్రమోటర్స్ ఆ ప్రాఫిట్ ని పంచుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక చివరగా సర్వీస్ కాంట్రాక్ట్ అన్న. దిస్ అప్రోచ్ ఈజ్ లెస్ ఫోకస్డ్ దెన్ ద మేనేజ్మెంట్ కాంట్రాక్ట్. మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ మీద ఈ అప్రోచ్ అనేది చాలా తక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇన్ దిస్ అప్రోచ్, ఈ అప్రోచ్ లో ద ప్రైవేట్ ప్రమోటర్ పెర్ఫార్మ్స్ ఏ పర్టికులర్ ఆపరేషనల్ లేదా మెయింటెనెన్స్ ఫంక్షన్ ఫర్ ఏ ఫీజ్ ఓవర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇందులో ప్రైవేట్ వాడు ఏం చేస్తాడంటే ఒక స్పెసిఫైడ్ టైంకి, 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మెయింటెనెన్స్ ఫంక్షన్స్ సంబంధించి ఒక ఫిక్స్డ్ ఫీజుని తీసుకొని, అంటే 5 సంవత్సరాలు దాన్ని మెయింటెనెన్స్ చేయాలి అంటే 5 సంవత్సరాలు దానికి సంబంధించినటువంటి పర్టికులర్ ఆపరేషనల్స్ ఏవైతే ఉంటాయో, అంటే వివిధ రకాల ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెర్ఫార్మెన్స్ చేయడం కొరకు ఒక ఫిక్స్డ్ ఫీజ్ అనేది
గవర్నమెంట్ నుంచి తీసుకుంటాడు. దాన్నే సర్వీస్ కాంట్రాక్ట్ అంటాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఓకేనా? సో, ఒకటికి 2 సార్లు వినండి. చాలా ఈజీగానే మీకు అర్థమైపోతుంది.